వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యాక్చువల్గా దీన్ని నోటిఫికేషన్ అనటం కన్నా షెడ్యూల్ అంటాం మనం, కరెక్ట్. సో దీంట్లో షెడ్యూల్లో ఎప్పటి నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుద్ది, ఎప్పటిదాకా ఉంటుంది, ఫేజ్ 1 ఎప్పుడు, ఫేజ్ 2, ఫేజ్ 3. వీటిలో ఫేజ్ 1లో డిఫరెంట్ పారామీటర్స్, సర్టిఫికేట్ వెరిఫికేషను, వెబ్ ఆప్షన్స్ని ఇవ్వటము, తర్వాత అలాట్మెంట్ లెటర్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఈ డేట్స్ చాలా క్రూషియల్. పొద్దున చెప్పిన వీడియోలో ప్రకారంగా ఈ డేట్స్ని మిస్ అయితే మాత్రం మనము కౌన్సిలింగ్ని మిస్ అయినట్టే. కాబట్టి డేట్స్ని ప్రాపర్గా నోట్ చేసుకోండి. ప్లస్ ఈ నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఫైన్ స్టూడెంట్స్, సో ఆన్లైన్ దీంట్లో మనకు 7 ప్రాసెస్ ఉంటాయి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. సో అవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా చెప్తూ వస్తాను. సో ఫస్ట్ ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ప్రాసెసింగ్ అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం. మనం కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది 28 నుంచి స్టార్ట్ అవుతుంది. 28 జూన్ నుంచి మనకు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. 7th జూలై వరకే ఉంది. ఓన్లీ మనకు ఇదొక 3 డేస్, ఇదొక 7, మొత్తం కలిపి ఒక 10 డేస్ మాత్రమే కంప్లీట్గా మనకు ఈ ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో దీనికి మనం సర్టిఫికేట్ అనేది వెరిఫై చేయించుకోవాలి. ఫస్ట్ మనం స్లాట్ బుకింగ్ చేసుకొని ఫస్ట్ పేమెంట్ కట్టి, మనం 1000 రూపీస్ దాకా పేమెంట్ కట్టి, తర్వాత హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడం కోసం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ 1 జూలై నుంచి 8th జూలై దాకా మనకు అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఆ రోజుల్లో పోయి మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించుకోవాలి. ఏమేమి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాలి, దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 16 సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీరు ఏవైతే కాలేజెస్ కావాలి అనుకుంటున్నారో, ఏ కాలేజ్లో ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో వాటిని మనము యాడ్ చేసుకుంటూ పోవాలి. దీనికి అనూహ్యంగా మనకు ఓన్లీ 4 డేసే ఇచ్చారు. 6th జూలై నుంచి 10th జూలై 5 డేస్ అనుకోండి, 5 డేస్ మాత్రమే ఇచ్చారు. ఈ 5 డేస్ లోపల మాత్రమే మనము ఈ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంది, తర్వాత లేదు. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మీరు ఏదన్నా సరే ఈ 5 డేస్లో కొత్తగా యాడ్ చేయొచ్చు లేదా డిలీట్ చేయొచ్చు, ఉన్న వాటిని ఎడిట్ చేయొచ్చు. కానీ 10th జూలై అయిన తర్వాత మీరు వాటిని చేయలేరు. ఏవైతే మీరు పెట్టారో ఫైనల్ అనమాట. ఈ ఫైనల్ అయిపోయిన దాన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 13th ఇవ్వడం జరుగుతుంది. మార్క్ సీట్ అలొకేషన్ అనేది ఇస్తారు. అంటే మార్క్ అంటే ఇక్కడ రావచ్చు అని చెప్పి మీకు ఒక శాంపుల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీరు ఆ ఆప్షన్స్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొరపాటున ఒక కోర్సు బదులు ఇంకో కోర్సు పెట్టారు, సిఎస్సి బదులు సిఎస్ఎం పెట్టారు, మీకు ఆ సిఎస్ఎం అనేది అలకేట్ అయిపోయింది. సో అప్పుడు మీరు చేంజ్ చేసుకునే అవకాశాన్ని మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి 14th నుంచి 15th, ఈ 2 రోజులు మాత్రమే ఇస్తారనమాట. అది అయిపోయిన తర్వాత లేదు మీరు పెట్టింది కరెక్ట్గానే ఉంది, మీకు అలకేట్ అయింది కూడా నచ్చింది అనుకోండి, సో దాన్ని మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ రకంగా వదిలేయచ్చు. లేదంటే మీరు ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్. సో ఇది ఫ్రీజ్ అయిపోద్ది మనకు 15th రోజుకి. దెన్ మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అంటే మీకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది 18th జూలై 2025 రోజు ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే మీరు ట్యూషన్ ఫీ కట్టాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎక్కడ, వెబ్సైట్ ద్వారా చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, మీరు సెకండ్ ఫేజ్కి కూడా వెళ్ళలేరు. సో సెకండ్ ఫేజ్కి ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ మీకు కంప్లీట్గా నచ్చలేదు, అస్సలు నాకు నేను ఈ కాలేజ్కి వెళ్ళను, నాకు అసలు వద్దు అనుకున్నారనుకోండి, వాళ్ళందరూ డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవచ్చు. అయితే ఫస్ట్ ఫేజ్ సీటు 50-50 నాకు ఇది ఓకే పర్వాలేదు, కానీ దీనికన్నా బెటర్ ఆప్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి ట్యూషన్ ఫీ కట్టేసేసి సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోండి. అయితే నాకు కంప్లీట్గా వద్దు, నాకు సెకండ్ ఫేజ్కే వెళ్ళిపోతా, నాకు ఫస్ట్ ఫేజ్ వద్దు అనుకున్న వాళ్ళు ట్యూషన్ ఫీ మాత్రం ఖచ్చితంగా కట్టాలి. రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనేది కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చేసి సెకండ్ ఫేజ్కి ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఆ సెకండ్ ఫేజ్కి ఆప్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజ్ సీట్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ సీటే మీకు ఫైనల్ అయిపోతుంది సెకండ్ ఫేజ్లోది. లేదు మీకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ రాకపోతే మీరు ఫస్ట్ టైం ట్యూషన్ ఫీ అండ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో చేశారు కాబట్టి ఫస్ట్ దాంట్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో అది అట్లనే ఉండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్యూషన్ ఫీ కట్టడం అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సెకండ్ ఫేజ్ వచ్చేసి 25th జూలై నుంచి స్టార్ట్ అవుద్ది. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. అండ్ ఓన్లీ మనకు ఈ 2 ఫేజెస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్లో కూడా మీకు సీట్ నచ్చకపోతే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్లో
మీరు ఖచ్చితంగా కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. కాలేజ్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీకు జిరాక్స్ కాపీస్, సర్టిఫికెట్స్, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో పోయి మీ కాలేజ్లో పోయి అయిపోయిన తర్వాత ఏదైతే అలొకేట్ చేస్తారో కాలేజ్లో ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ got allotment in second phase are not reported at the allotted college are not permitted to exercise options in final phase counseling. కాబట్టి మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తేనే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇస్తారు. సో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ మన 5th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మనకు 14th ఆగస్ట్కి ఫైనల్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మీకు అలకేట్ అయిన కాలేజ్లో మీరు అనుకుంది సిఎస్సి కానీ మీకు అక్కడ ఈసీఈ వచ్చింది అనుకోండి, ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా చేసుకోవచ్చు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 18th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 23rd ఆగస్ట్ దాకా మీకు ఆ మొత్తం ప్రక్రియ ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ కూడా మీకు ఫైనల్గా తెలిసిపోతుంది. దెన్ స్పాట్ అడ్మిషన్స్. ఈ కాలేజెస్లో ఏమైనా సీట్స్ మిగిలిపోతే ఫైనల్గా మీకు స్పాట్ అడ్మిషన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ మీకు 23rd ఆగస్ట్ 2025 సంబంధించి ఉంటుంది. సో నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, ఒకసారి ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోండి. అండ్ ఈ రోజు నుంచి మీకు కంటిన్యూగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్క స్టెప్ ఇక్కడ ఏదైతే 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయో వీటికి సంబంధించి ఒక్కొక్క దానికి సంబంధించి 1, 2 వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఫ్రీగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. టాప్ కాలేజెస్లో మీకు సీట్ వచ్చేలాగా నేను హెల్ప్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.